ముందుగా వేదికను అలంకరించిన మనందరి ఆత్మీయ అన్న, నాకు దేవుడిచ్చిన అన్న, ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షనర్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు జీపీఓల సంఘానికి గౌరవ అధ్యక్షులు, రెవెన్యూ ఉద్యోగుల రెవెన్యూ వ్యవస్థ మేధావి, భూభారతి సృష్టికర్తలు ఒకరు. భూభారతి పేరుతోటే అస్తవ్యస్తమైన గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగుల్ని మరలా గ్రామస్థాయి ఉద్యోగులుగా తీసుకొచ్చే దానిలో ప్రతి వ్యూహాన్ని చేసిన మేధావి, జీపీఓల ఇళ్లలో వెలుగులు నింపిన మహానుభావులు. ఈరోజు మనం అందరం కూడా ఎంతో కొంత ఆనందంగా ఉన్నామంటే దాని కారకులు కూడా మన లచ్చన్నే. అట్లాంటి ప్రేమ కలిగిన, ఆప్యాయత అనురాగాలు కలిగిన అన్న పక్కన కూర్చోవటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఒక వ్యవస్థ కోసం తప్పించిపోయాం, ఒక క్రొవ్వొత్తిలాగా కరిగిపోయాం. విజయాలు ఎన్నో సాధించినప్పటికీ మన జీవితంలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్త కావటం, గత పాలకుల యొక్క నిరంకుశ విధానాలకి కొన్ని వేల కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో చీకటమయం కావటం, సమాజంలో తలెత్తుకొని తిరగలేని ఒక అభద్రతలో జీవించటం మనం ప్రత్యక్షంగా చూసాం, మనం అనుభవించాం. అట్లాంటి సమాజంలో ఉద్యోగులకి అండగా ఉండాల్సినటువంటి వారు ఉద్యోగుల వెల్ఫేరే క్షేమంగా చూస్తామని కంకణం కట్టుకొని బాధ్యతలు తీసుకొని మాకు ఘన చరిత్ర కలిగి ఉంది అని చెప్పేసి ఉన్నటువంటి సంఘ నాయకులు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వానికి వారి పబ్బం గడిపి బిర్యానీ పాకెట్లకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళందరూ మనల్ని అడ్డుపట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మన పేరుతోటే ఎప్పుడైతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే ప్రభుత్వ భూములు కైంకర్యం చేయొచ్చిన వ్యూహంతో గ్రామ స్థాయిలో అత్యంత విలువైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్ని అడ్డు తొలగించుకోవాలనే వ్యూహాన్ని రచించారు. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి గారు తనకున్న పరిపాలన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని అసెంబ్లీ సాక్షిగా కూడా మన మీద దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఏమార్చి ప్రజల ఆలోచనని డైవర్ట్ చేసి గ్రామ స్థాయి ఉద్యోగులకు ఎటువంటి అధికారాలు లేకపోయినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు, నా భూమి మహమ్మద్ అలీ మరి ఈటల రాజేంద్రకి మారుస్తారని ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ సమాజం ఆలోచన మొత్తాన్ని కూడా డైవర్ట్ చేశాడు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారంటే చాలా బలం ఉంటుంది ఈ సమాజంలో. అట్లాంటి నేపథ్యంలో ఎవరైనా మనకు మద్దతు ఇస్తారా అని ఎదురు చూస్తే ఎవరన్నా ఇస్తే వారు టార్గెట్ అవుతారని భయంతో భయకంపితులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక వీరుడు ముందుకొచ్చాడు. నా ఉద్యోగం కానీ, నా కుటుంబం కానీ, నేను కానీ, నాకు ఇది ముఖ్యం కాదు, ఈ రెవెన్యూ వ్యవస్థని కాపాడుకోవటమే నాకు ప్రథమ ధ్యేయం. ఈ రెవెన్యూ ఉద్యోగులు అస్తవ్యస్తమైపోయారు, వారికి కొన్ని అధికారాలన్నీ కుచించుకుపోయాయి,
కలెక్షనే లేనప్పుడు కలెక్టర్ ఎందుకని కలెక్టర్లు కూడా ఒక అభద్రతలో నెట్టేసినటువంటి వైరాన్ని మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో నా రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ కాపాడుకోవాలి, రెవెన్యూ ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఇదే నా ప్రథమ ధ్యేయం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన సింహస్వప్నమైనటువంటి మన అన్న లచ్చన్న. మన లచ్చన్నని ఆనాడు ప్రభుత్వం టార్గెట్ చేస్తే ఇక్కడి నుంచి తీసుకుపోయి భూపాలపల్లి అడవులు వేస్తే అసలు నువ్వు ఈ టార్గెట్ నాకు లెక్కే కాదు, నా వ్యవస్థను తీసుకొచ్చేంతవరకు నేను నిద్రపోను, ఈ ఉద్యోగాన్ని కూడా లెక్క చేయను, ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ఆమోదించడానికి కూడా ప్రభుత్వానికి గుండెలు లేకుండా అయిపోయినాయి. ప్రభుత్వమే ఒకసారి ఆలోచించింది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఏందని. ఈ నిర్ణయం వెనుక ఏముంది అనేది కూడా భయపడ్డారు. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం నిర్ణయం చేయకపోగా అన్న ఏం చేశాడంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజా భూ హక్కుల్ని కాపాడేదానికి రైతుల్లో చైతన్య కార్యక్రమాలు తీసుకొని ఒక సంస్థని స్థాపించారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న కుళ్ళు కుతంత్రాలని ఎండగట్టే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చారు. అట్లాగే ఉద్యోగుల్లో ఎవరైతే అభద్రతకు గురయ్యారో, ఎవరైతే గ్రామ స్థాయిలో ప్రజలను అంటిపెట్టుకొని పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని తీసుకొచ్చి ఆత్మగౌరవ సభలు పెట్టి మీకు నేనున్నాను, మీరు అధైర్యపడొద్దు, మీరు భయపడకుండా ఉండండి, నేను మీ అన్నగా ఉన్నాను అని చెప్పి ప్రతి జిల్లా తిరిగి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మనల్ని ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా తీసుకొని మనకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి ధీరుడు మన లచ్చన్న. ఆనాడు మన ఎవరైనా చూడాలంటేనే వీడు అవినీతి పరుడనే ఒక ఆలోచనతో చూస్తున్న పరిస్థితి. మన బంధువులు కూడా మన మీద కామెంట్ చేస్తున్న పరిస్థితి. మన పిల్లలు కూడా విద్యా సంస్థల పడితే మీ నాన్న అవినీతి పరుడట కదా, మీ అమ్మ అవినీతి పరుగట, ముఖ్యమంత్రి గారే చెప్తారు కదా అని చర్చ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడితే ఎంతో మానసికంగా కుంగిపోయిన సందర్భం. అట్లాంటి పరిస్థితుల్లో ఏ ప్రజాప్రతినిధులు కానీ, ఏ పొలిటీషియన్స్ కానీ, ఏ ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ దగ్గర రాని సందర్భంలో ఒంటరిగా వీరుడిగా నిలబడి ఉన్నటువంటి మన లచ్చన్న మాత్రమే మనల్ని ప్రతి జిల్లా తిరిగి అండనిచ్చి మనకు కొన్నంత బలాన్ని ఇచ్చినటువంటి మరో మేధావి. ఈరోజు అన్న కళలు ఒకటి కాదు, రెండు కాదు, ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అన్న ఈరోజు ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందాడు. ఆయన స్వయం కృషి, స్వయం ఆలోచనలు, వ్యూహరచనలే ఈరోజు ముందుకొచ్చాయి తప్ప ఈరోజు అన్న పక్కనున్నటువంటి మరో మేధావి రామకృష్ణను పట్టుకొని కూర్చోబెట్టుకొని వ్యూహరచన చేసి ఈ వ్యవస్థలో మన తమ్ముళ్ళందరూ ఆగమైపోయారు. వీరందరినీ మళ్ళీ మనం చేరదీసి వీరికి అండ నిలిచి పెద్ద దిక్కుగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన లైక్ మైండెడ్ సంఘ నాయకులు ఎవరున్నారో చూసి వెంటనే తహసీల్దార్ సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు, డిప్యూటీ కలెక్టర్ సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు. అంతటితో ఆకుండా గ్రామ స్థాయి కాదు, గ్రామ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు, అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఏకం చేసి టీసీఆర్ఎస్ సంఘాన్ని కూడా చేసి ఒక బలమైన శక్తిగా రూపాంతరం చేసే సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి, గౌరవ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి, సిసిఎల్ఏ గారి దగ్గరికి కూడా అసలు గ్రామ స్థాయిలో ఏముండాలి ఏముండదు, ఇప్పుడు అస్తవ్యస్తమైనటువంటి జీవితం ఎందుకుంది, భూ రికార్డులు ఏ విధంగా అస్తవ్యస్తమైనవి, 70 లక్షల మంది అభద్రతకు లోనయ్యారు, 9 లక్షల మంది సాదాపైన రైతులు నష్టపోయారు, 18 లక్షల మంది రైతులు స్వల్పకాలిక కారణాల వల్ల ధరణిలో ఆప్షన్ లేకపోవడం వల్ల నష్టపోయారు అనే ఇవన్నీ ఒక శాస్త్రీయమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి కనువిప్పగలిగే విధంగా అది వివరించడం మహాశక్తివంతులకి సాధ్యం తప్ప మరొకటి కాదు. ఈరోజు భూభారతి ధర్మ ఒక సంఘాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని కూడా ఆ కమిటీలో మెంబర్గా ఉండి ఆ కమిటీకే ఒక మంచి ఆలోచనలు కల్పించి అందరినీ కూడా మరి తన ఆలోచనలు మలుపుకొని తన ఆలోచనలు ఒక బలమైనటువంటి ఆలోచనగా తీసుకొని ప్రభుత్వాన్ని కూడా ఈరోజు పాజిటివ్ నిర్ణయం తీసుకునే దానికి చేయడం అంటే అది ఆషామాషి కాదు. అట్లాగే ఈరోజు మరి గ్రామస్థాయి వ్యవస్థలో జీపీఓల వ్యవస్థను తీసుకురావడానికి కూడా తన వ్యూహమే ఫలించింది. ఇప్పుడు సరే, ఇప్పటివరకు సాధించిన విజయాల కంటే ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు జీపీఓలకి ప్రమోషన్ ఛానల్ రావాలి. ఆ ప్రమోషన్లు ఎక్కువ శాతం క్యాడర్ స్ట్రెంత్ని బట్టి ప్రమోషన్స్ రావడానికి మరి క్యాడర్ స్ట్రెంత్ని పెంచుకోవాలని చెప్పేసి రేషియో పెంచుకోవాలని ఒక ఆలోచన. ప్రతి జీపీఓకి అది జిల్లా స్థాయి కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు,
ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయంగా తీసుకున్నారు. అట్లాగే క్యాష్లెస్ వైద్యాన్ని కూడా ఈరోజు తీసుకోవాలని చూస్తున్నారు. ఈరోజు 61 ఇయర్స్ సోదరులందరూ కూడా వాళ్ళు తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకురావాలని చెప్పి చూస్తారు. ఇట్లా చూస్తే ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి 10,954 పోస్టులు ఫిల్అప్ చేసి ప్రజలకు మంచి సేవలు అందించేదానికి, త్వరితగతిన న్యాయమైన సేవలు అందించేదానికి వారి వ్యూహరచనలు ఈరోజు ఫలించాయి. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అందరూ మేధావులందరూ తీసుకొచ్చి ఒక మహాసంఘంగా రూపాంతరం చెందుకొని అన్నగారి కంట్రోల్లో పెట్టుకొని ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ స్థాయి నుంచి మరి ఈరోజు గవర్నమెంట్ వరకు, ప్రభుత్వం కేంద్రం వరకు, రాష్ట్రం వరకు కూడా ఒక ఐక్యంగా చేసి భవిష్యత్తులో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ టచ్ చేయాలంటే గుండెల్లో నిద్రపోతామనే పిలుపునిచ్చే విధంగా ఈరోజు బలాన్ని సమీకరణ చేస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క హక్కుల్ని పరిరక్షణ చేసే విధంగా వివరించ చేసుకుని కమిటీలు వేసేందుకు ఈరోజు జీపీఓల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను మన్నించి ఎన్నుకున్నందుకు మరి అన్నగారికి, అన్నగారి టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఏదైతే అన్నగారు ఇచ్చిన దాని ప్రకారం మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి బొమ్ము చేయకుండా, నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అహర్నిశలు అన్నగారి ఆలోచన ప్రకారం శ్రమించి మీ యొక్క హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా. ఈ రోజున ఉన్న కార్యవర్గం మొత్తానికి కూడా ఒక డెమోక్రసీ పద్ధతిలో ఆర్గనైజ్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమిటీలో చేర్చుకొని తప్పకుండా మీ అందరికీ మీ ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసేంత వరకు కూడా నిద్రపోకుండా ఉంటామని చెప్పేసి ప్రతి సమావేశాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ సమస్యలున్నా మొత్తం టేకప్ చేస్తాం. అవన్నీ మా కమిటీలో తీర్మానం చేసుకొని అన్నగారి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పరిష్కారం చేసేదానికి ప్రణాళిక రూపొందించుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి అన్న 15-20 రోజుల నుంచి మరి ఎంతో శ్రమిస్తూ మనందరినీ కూడా కూడగట్టి అందరిలో ఐక్యాన్ని తీసుకొచ్చి ఈరోజు సమాజంలో ఈ జీపీఓలు అంటే ఒక మహాశక్తులుగా రూపాంతరం చెందించడానికి కారకులు అన్న సమన్వయకర్త మన డిప్యూటీ కలెక్టర్ సంఘం ప్రధాన కార్యదర్శి జేఏసీ కో చైర్మన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే టీసీటీఏ, టీసీఆర్ఎస్ఏ సంఘాలకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిసి శాశ్వతంగా మా అందరికీ మద్దతునివ్వాలని, మా జీపీఓలందరూ కూడా మీ పరిపాలనలో ఒక బిడ్డల్లాగా, తమ్ముళ్ళలాగా, అన్నల్లాగా చూసుకొని కంటికి రెప్పలాగా చూసుకొని కాపాడుకోవాలని టీసీటీఏ, టీసీఆర్ఎస్ఏ సోదరులకి, డిప్యూటీ కలెక్టర్ సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మరి తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మరి సమిష్టిగా మరి ఒక విశ్వాసం నుంచి నమ్మకంతో, గౌరవంతో సముచిత స్థానాన్ని మా పెద్దలకు మరి ఇవ్వాలని ఈ రోజు మరి పెద్దన్న నచ్చినట్టేనని గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరి మీరు ఎన్నికలకు ప్రత్యేక ధన్యవాదాలను అన్నగారి తరఫున, అలానే గౌరవ సలహాదారుగా కూడా మీరు ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో చేస్తున్నందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన అవసరాల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం, మన భవిష్యత్తు అవసరాల కోసం మీరు ఏకగ్రీవంగా మరి తెలంగాణ రాష్ట్ర గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకున్న మన పెద్దలందరినీ మనం సముచిత గౌరవంతో సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వెంటనే వారిని పేరున సన్మానించుకొని మరి ఆ తర్వాత గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యత ఉంది. మరి సన్మాన కార్యక్రమం తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా మరి జిల్లాకు 3 నుంచి 5 చొప్పున ఇన్ఛార్జి కూడా ఈ వేదిక మీద ప్రకటింపజేస్తాం. మరి ఇప్పటి వరకు ఏ పేర్లైతే చదివామో వాళ్ళందరూ కూడా మరి ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆ తర్వాత హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు, జీపీఓ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వేదిక